ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ వచ్చి స్ట్రీట్ వెండర్ గురించి. ఒక చిన్న పని మీద బయటికి వెళ్ళొస్తూ ఉండగా ఒక ఫ్రూట్స్ అమ్ముకునే ఆమె దగ్గర ఆగాను. ఆమెకి నాకు మధ్య జరిగిన సంభాషణ గురించి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఆమెను చూసినప్పుడు కొంచెం నిద్రపోతున్నట్టు అనిపించింది. "ఏమక్క నిద్రపోతున్నారు? ఇంక ఇంటికెళ్ళొచ్చు కదా! 8:30 అయింది కదా!" అంటే, "కాదు నాయన పొద్దున్నుంచి ఉన్నాం కదా! ఇంకా సేపు ఉంటే సేల్స్ ఉంటాయని చెప్పి ఉన్నా." "సేల్స్ ఉంటాయి కదా!" అనిందామె. అప్పుడు నేను అడిగాను, "అక్క రోజుకి ఎంత వస్తదక్క?" అంటే 500-1500 వస్తదనింది. అప్పుడక్క ఇంతసేపు ఉన్నారు గదక్క, ఇంక మూసేసి ఎళ్తారా అంటే, "ఇంకిప్పుడే కాదు నాయన, ఇప్పుడు బయలుదేరితే మా ఊరికి పోవాలంటే 12 అవుతదనింది." "అక్క 12 దాకా ఎట్టక్క?" అంటే, "ఏం చేస్తా నాయన తప్పదు." వాళ్ళ వాళ్ళ కష్టం చూడండి ఫ్రెండ్స్, మీకే అర్థమవుతుంది. అప్పుడు వాళ్ళు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఉంటే వాళ్ళకొచ్చేది 500, 1000 రూపీసే అంట. మళ్ళీ వాళ్ళు బయట ఊరు నుంచి ఇక్కడికొస్తున్నారు. నైట్ 12 అవుతుంది వాళ్ళు మళ్ళీ ఇంటికెళ్ళేసరికి. అయినా వాళ్ళు ఇంత కష్టపడుతున్నారంటే ఆ వయసులో ఎంత గ్రేట్ అయ్యుంటారు. అంత కష్టపడే వాళ్ళ దగ్గర మనం బార్గెయిన్ చేస్తాం. వాళ్ళు పొద్దున్నుంచి రాత్రి వరకు ఎండనక, వాననక ఏమి లేకుండా ఉన్నా వాళ్ళ దగ్గర మనం బార్గెయిన్ చేస్తాం. అదే డీమార్ట్‌లో గాని, సూపర్ మార్కెట్స్‌కి మనం వెళ్ళినప్పుడు వాళ్ళకి చేంజ్ గూడా మనమే వదిలేయొచ్చేస్తాం. ఎందుకంటే మనం ఇస్తే అక్కడ కొంచెం ఏదో గొప్పగా ఫీల్ అవుతాం అన్నట్టు ఇచ్చేసొస్తాము. అదే వీళ్ళ దగ్గరికొచ్చేసరికి రూ. 10 చెప్తే, "రూ. 5కి ఇస్తావా? రూ. 2కి ఇస్తావా అక్క?" అని అడుగుతాము. అది ఎంత వరకు కరెక్ట్ అంటారు ఫ్రెండ్స్? నేను ఇంత చెప్పిన తర్వాత కూడా మా ఇంట్లో వాళ్ళు కూడా బార్గెయిన్ చేస్తారు ఫ్రెండ్స్. కానీ మరి అంత తక్కువకి చీప్‌గా అడగకుండా వాళ్ళ కష్టానికి తగినంత ఇస్తే సరిపోతుంది. వాళ్ళకిచ్చే రెస్పెక్ట్ వాళ్ళకిస్తే చాలు.